కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రేమపూర్వకమైనటువంటి సంబోధన అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు ఉన్నటువంటి ఒక సందర్భం చూడండి. అత్త అయినటువంటి నయోమి కోడలైనటువంటి రూతుతో మాట్లాడుతూ, నేడు పరిగను నీవు ఎక్కడ ఏరుకొని వచ్చావు, ఎక్కడ పనిచేసావు, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు అనగా నిన్ను పట్టించుకున్నటువంటి ఆ వ్యక్తి ఆశీర్వదించబడును గాక అని అనగా, రూతు మాట్లాడుతూ తాను ఎవరి యొద్ద పని చేసిందో అది తన అత్తకు చెప్పి, ఎవరి యొద్ద నేను ఈరోజు పని చేశానో అతని పేరు బోయజు, అతను ఆ పొలానికి ఓనర్ అన్నమాట. అప్పుడు నయోమి, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మాననటువంటి మంచివాడైనటువంటి దయగల బోయజు అనేటువంటి ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అని తన కోడలితో నయోమి అన్నది. నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు అనగా అన్యురాలైన దళితురాలైన రూతు, అంతేకాదండి, అతడు నన్ను చూసి తనకు కలిగిన పంట కోత అంతా కూడా ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పెను. అప్పుడు నయోమి తన కొడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడా బయలుదేరచ్చు, వేరొక చేనులోనికి నువ్వు కనపడకపోవటం మంచిది అని ఒక మంచి సలహా అత్తగారు కోడలికి ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడికి వెళ్ళొద్దమ్మా, నువ్వు ఆయన కళ్ళలోనే పడు, ఏమాత్రం వీలైనా సరే అతనినే నువ్వు వివాహం చేసుకోవడం మంచిది అని అనలేదు, కానీ అనుకున్నది. కాబట్టి ఆ విషయమై, అంటే బోయజుని ఏమే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, అన్ని రకాలుగా మేలుకరమో క్షేమకరం అనేటువంటి విషయమై అత్తగారు రచించుకుంటున్నటువంటి ఈ ప్లాన్లో భాగంగా ఆమె సలహా ఇస్తున్నారు అనమాట కోడలికి. అమ్మ, కోడలి పిల్ల, నువ్వు ఏడకి పోగు నాన్న తల్లి, నువ్వు ఈ బోయేజు పొలంలోనే ఉండు, నువ్వు ఆయన కళ్ళలోనే పడు, ఆయన దృష్టిలో నువ్వు మంచిదానివి అని అనిపించుకున్నావు కాబట్టి, ఆయన కనికరం గల మనుషుడు, మనకి సమీప బంధువు, నా భర్త అయినటువంటి ఎలీమెలకు వంశపు వాడు, మంచివాడు, ధనవంతుడు, నిజాయితీపరుడు, దేవుని ఎడల భయము భక్తి కలిగిన వాడు, ఎటువంటి చెడు అలవాట్లు లేనివాడు, ఇతను కానీ నిన్ను కానీ పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకుంటే నీ లైఫ్ మారిపోద్ది, నాకు కూడా బాధ్యత బరువు తగ్గిపోతుంది. అత్తగారు కోడలి యొక్క మేలు కోరి మంచి సలహా ఇస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ నా కుమారి అనేటువంటి మాటకి ఒక ప్రేమపూర్వకమైన సంబోధన, అంతేగాని ఆమె కుమారి అన్నంత మాత్రాన రూతు కోడలే కానీ కుమార్తె అవ్వదు. బోయజు నా కుమారి అన్నంత మాత్రాన భార్య కాబోతున్నటువంటి ఏమని కుమారి అన్నాడు కదండి. ఎలా చేసుకున్నాడంటే, ఇట్ ఈజ్ ఐ టర్మ్ ఆఫ్ అఫెక్షన్ అండ్ రెస్పెక్ట్, అంతే. చిన్న ప్రార్థన కొరకే తెరలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించిన ప్రభువా, నీవు మా ఎడల చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, నువ్వు మమ్మల్ని స్వస్థపరుస్తున్న విషయాన్ని బట్టి, నువ్వు మా ఎడల చూపుతున్న కనికరంను బట్టి, మా జీవితంలో సమాధానంతో నింపుతున్న విషయాన్ని బట్టి మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాం ప్రభువా. ఈ విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.